ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును దీపక్, ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఈ ప్రపంచంలో దేనికైనా మూలం ధనం. సో ఆ ధనంతోనే వాళ్ళని కొందాం. నోట్లు చిరిగిపోవడం వల్లనో, నోట్ల మీద గుర్తులు చెరిగిపోవడం వల్లనో ఆ నోట్లు మారకపోవచ్చేమో గాని నోటికి మారని మనిషి మాత్రం ఈ లోకంలో ఉండడు దీపక్. ఫాస్ట్గా పద. అలాగే మమ్మీ. అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది. లేగమ్మా, లేగమ్మా. అయ్యయ్యో, ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. ఎంత లేపినా లేవట్లేదు. లేగమ్మా. ఓరే ఏంట్రా, చూసుకుని డ్రైవ్ చేయొచ్చు కదా. నేను చూసుకునే డ్రైవ్ చేశాను మమ్మీ. ఆ ముసల్దే చూసుకోకుండా దూరేసింది. ఏమైందో ఏమో. యాక్సిడెంట్ జరిగినట్టుంది. అంబులెన్స్ కి ఫోన్ చేయండి. అలాగే పోలీసులకు కూడా ఫోన్ చేయండి. అయ్యో పోలీసులా? మమ్మీ. పద 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 పదరా త్వరగా. చెప్పేది నీకే. అరే అరే మమ్మీ, మన మీదకి వస్తున్నారు. దీపక్, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకొద్దు. రండి, బయటికి రండి. ప్రాణం తీసేసి పారిపోదాం అనుకుంటున్నావా? దిగు. ప్రాణాలు తీసేసి పారిపోదాం అనుకుంటున్నావా? దిగు కిందకి. మమ్మీ, ప్రాణం తీశారంటున్నారేంటి? అసలు నేను గుర్తునే లేదు కదా మమ్మీ. ప్రాణం పోవడం ఏంటి మమ్మీ? ముసల్దాని ప్రాణం పోవాలంటే బలంగా గుద్దాలా? కారు మీదకొస్తుందన్న భయంతో చచ్చుంటుంది. దాని చావు మన పీకల మీదకొచ్చింది. ఏ బయటికి రండి. దిగు. అదిగో పోలీసులు వచ్చారు. బయటికి రండి. రా, బయటికి రా. సార్ సార్, రోడ్డు క్రాస్ చేస్తున్న ముసలాంని గుద్దేసి వెళ్ళిపోతున్నారు సార్. మీరే ఏదో ఒకటి చేయండి సార్. ఇప్పుడు ఈ పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదురా. మమ్మీ, ధనం మూలమేగం జగత్. మారని నోటు ఉంటుందేమో కానీ నోటుకి మారని మనుషులు ఉండరని ఇందాకే చెప్పావు కదా. ఆ ధనమే ఇక్కడ వాడుకుందాం మమ్మీ. దిగు. బండి దిగు. మీకే చెప్పేది. బయటికి రా. రామా, బయటికి రా. రా. నీ పేరేంట్రా? దీపక్. దీపక్ సార్. నీ పేరేంటి? విజయాంబిక. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది సార్. తాగి డ్రైవ్ చేస్తున్నావా? అమ్మతోడు సార్. నేను అసలు మందు తాగలేదు సార్. ఆ ముసలావిడ మందు తాగిందేమో సార్. నువ్వు తాగి డ్రైవ్ చేసావా అని అడిగాను. తాగలేదు అని చెప్తున్నాడు కదా సార్. ఏమ్మా, నువ్వు పక్కనే కూర్చొని మర్డర్ చేస్తున్నావా? నువ్వేం తల్లివమ్మా? మర్డర్ ఏంటి మర్డరు? అది యాక్సిడెంట్. అయినా మేమెవరో తెలుసా అసలు? మీరెవరైతే నాకేంటి? యాక్సిడెంట్ జరిగితే అది యాక్సిడెంట్. ప్లాన్ చేసి కారుతో గుద్ది చంపేస్తే అది మర్డరే అవుతుంది. ప్లాన్ చేసి చంపడం ఏంటి? ఇది యాక్సిడెంటల్ గానే జరిగింది. ఎలా జరిగితే ఏంటి? మీరు చేసిన తప్పుకి ఓ నిండు ప్రాణం పోయింది. ఆవిడే పెద్ద దిక్కుని బతుకుతున్న కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? సార్, వాళ్ళకి ఏం కావాలన్నా ఇస్తాం సార్. మీరే ఏదో ఒకటి సెట్ చేయండి సార్. ప్రాణానికి ప్రాణం అడుగుతారు, ఇస్తారా?
ఏయ్ ముందు మీరు స్టేషన్కి నడవండి. ఆ? మానస్, సార్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించి కేసు ఫైల్ చేసి ఆ కార్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచండి. ఓకే సార్, పదండి పదండి. ఏ, ఆగండి, ఆగండి. అసలు మేము ఎవరో తెలియకుండా మీరు తప్పు చేస్తున్నారు సార్. ఇంతకీ ఎవరు మీరు? సీఎం సూర్యప్రతాప్ గారి మేనల్లుండి. ఈవిడ మా అమ్మ, సూర్యప్రతాప్ గారి అక్క. మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసుకొని చేయండి సార్. ఏదో పనులు చేయడం, పెద్దోళ్ళ పేర్లు వాడుకోవడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. బంధుత్వాన్ని వాడుకోవడం ఏంటి? నేను నిజంగానే సీఎం గారు అక్కని, ఆ. వీడు నా కొడుకు. అంత మంచి లీడర్ ఇంట్లో పుట్టి కూడా ఇంత ఎదవలా ఉన్నాడంటే నమ్మడానికి మేమేమి అల్లా టప్ప వాళ్ళం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో న్యాయం, ధర్మం, చట్టం తప్ప బంధం, బంధుత్వాలకి తావుండదు. చచ్చింది శత్రువైనా, చంపింది బంధువైనా మా కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సూపర్ మానస్. హ్మ్, హ్మ్. ఇంకా చూస్తారేంటి? నడవండి స్టేషన్కి. సార్, అదిగో. పదండి. సార్, మేం చేసింది తప్పే సార్. కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీకు ఏమొస్తుంది? పోనీ ఆ కుటుంబానికి ఏమొస్తుంది? అందుకే మనం ఒక ఒప్పందానికి వద్దాం సార్. ఆ. రండి దగ్గరికి రండి. వాళ్ళెంత డబ్బు అడిగితే అంత డబ్బిస్తాం. వాళ్ళ కుటుంబాన్ని మేం చూసుకుంటాం. రే దీపక్, కార్లో ఉన్న డబ్బు తీసుకురారా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సార్ ఇదిగోండి, ఇదిగోండి సార్, తీసుకోండి. ఏంటి ఈ డబ్బుతో వాళ్ళకి న్యాయం చేయమంటారా? సార్ అది సరిపోదంటే చెప్పండి. ఇదిగో అమ్మా, అది అమ్మా. ఇదిగో ఈ వాచ్, ఇదిగోండి ఈ కడియం తీసుకోండి. తీసుకోండి. తాళి ప్రస్తుతానికి ఉంచండి. కొంచెం టైం ఇస్తే ఇంకాస్త సర్దుతాం. ఈ డబ్బు మొత్తం వాళ్ళ కుటుంబానికి అందజేయాలి. కానీ కేసు క్లోజ్ అవడం కుదరదు. కానీ ఈ కేసు ఫైల్ చేయకుండా వదిలేస్తే మా జాబ్ పోతుంది. ముందు స్టేషన్కి నడవండి.